ఆ! నమస్తే చెప్పండి. నా పేరు జానీ. నేను లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తాను. డాక్టర్ మోహన్ ఓకే. రావు గారును, స నరసింహారావు గారు ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్స్ నా దగ్గరకొచ్చి ఈ బయోమెట్రిక్ గురించి చెప్పారు. హ్మ్. ఆహ్, నేను ఫస్ట్‌లో వీటిని నేను పెద్దగా నమ్మలేదు. కారణం హ్మ్. ఏంటంటే, ఈ దుప్పట్లేంటి, ఈ దిళ్ళేంటి, ఈ నీళ్ళ బాటిల్ చుట్టూ చుట్టడం ఏంటి, చేతికి కడియం ఏంటి, ఎక్కడికైనా పెళ్ళిళ్ళకెళ్తే బ్రాస్లెట్‌లేంటి, ఈ గోలేంటయ్యా బాబు! నేను అంతకుముందు ఐపల్స్ అని జెప్పేసి ఏదో చెప్పాడు. ఒకాయన ప్రొడక్ట్ నాకు అప్పజెప్పాడు. ఐ కాఫీ అని. అది 3100, 3100 అంటే 6000 పెట్టి అది తీసుకున్నాను. అది హ్మ్. తీసుకుంటే నాకేం పెద్దగా అనిపించలేదు. మళ్ళీ మీరేమో ఇదొక 30 ఏళ్ళు గ్యారంటీ 11,000 అవుద్ది, 10,700 అవుద్ది తీసుకోమంటున్నారు. డబ్బులది గాదు సమస్య. ముందు అసలు ఇదేంటి అసలు ఈ ప్రొడక్ట్ ఏంటి? ఇది ఎప్పుడు అర్థం కాదు. అంటే వాళ్ళు ఒక లాజిక్ చెప్పారు. అది నాకు కొంచెం బాగా నచ్చింది. భూమిలో మాగ్నెట్స్ ఉండేవి పూర్వం రోజులు కాళ్ళు అవి ఇది అని చెప్తే సరే తీసుకున్నా నేను. తీసుకుంటే నేను ఎండో కేర్‌కెళ్ళి ఎండో కేర్‌లో డాక్టర్ సతీష్ చంద్ర గారి దగ్గర నేను డయాబెటిక్ యాక్చువల్‌గా. హ్మ్. నేను మా మిసెస్ ఇద్దరు కూడా డయాబెటిక్. అయితే ఆయన దగ్గరికెళ్ళి నేను చెక్ చేపించుకోవటం జరిగింది. చెక్ చేపించిన షుగర్ ఉంది. ప్లస్ థైరాయిడ్ ఉంది. ప్లస్ కొలెస్ట్రాల్ చాలా హెవీగా ఉంది. డాక్టర్ గారే ఆశ్చర్యపోయేంత కొలెస్ట్రాల్ 1248 ఉందన్నాడు. హ్మ్. 1248 కొలెస్ట్రాల్ ఉంది. మీరిక్కడ గాదు. నేను ఇంకో డాక్టర్‌కి సజెస్ట్ చేస్తాను. హార్ట్‌కి సంబంధించిన ఆయన. మీరు నెక్స్ట్ ఐటెమ్ హార్ట్ అటాక్ ఎళ్ళిపోతుంది మీది. పరిస్థితి బాగాలేదండి అని జెప్పి కింద నుంచి పై నుంచి మందులు గూడా ఏదో రాసాడు. 20 రోజులు రాస్తా అని జెప్పాడు. ఈలోపు నా ప్రొడక్ట్ వచ్చింది. 20 హ్మ్. రోజులు నేను డాక్టర్ గారు మందులిచ్చాడు. 10 రోజుల్లో ఏమో నేను ఈ ప్రొడక్ట్ మీద ఈ షీటు ఇవి వాడి బెడ్ మీద వేసుకునే షీటు, ఈ వాటర్ బాటిల్‌కి చుట్టటం ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ నేను ఎండోకేర్‌కెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేస్తే ఆయన ఫైల్ ముందుంది ఆయన దగ్గర. ముందు సతీష్ చంద్ర గారు నాతో అసలు ఏం మాట్లాడలా సరిగ్గా. ఈ పేషెంట్‌ని వదిలేద్దాం అనుకున్నట్టు చూసాడాయన కొలెస్ట్రాల్ నాకు అంత ఉండేటప్పటికి. తర్వాత హ్మ్. నా ఫైల్ చూసి కింద నుంచి పైకి చూడటం మొదలుపెట్టాడు. "ఏంటిది మిరాకిల్లే" అన్నాడు. 127కొచ్చేసింది కొలెస్ట్రాల్ ఏంటిది అన్నాడు. 1248 కొలెస్ట్రాల్ 127కొచ్చింది. అసలు ఏంటిది? ఏం చేశారు మీరని అడిగాడనమాట. ఆయన చుట్టూ ఓ హ్మ్. 10 మందుంటారు. ఆయన మమ్మల్ని వదిలేసిన తర్వాత బయటకొచ్చాక ఓ 10 మంది ఉంటారక్కడ. ఆ 10 మంది హ్మ్. డైట్‌ని గురించి ఎలా నడవాలి? ఎలా నడక ఎంతసేపు నడవాలా? ఎన్ని నిమిషాలు స్పీడ్‌గా నడవాలా? ఎన్ని నిమిషాలు ఏంటి? ఇయన్నీ చూస్తారు. డైట్ అంతా కూడా చెప్తారాళ్ళు. ఆళ్ళు గూడా 1000 కొబ్బరికాయలు కొట్టొచ్చండి. ఇంతవరకు మేము ఇంతమందిని చూసాము. ఇంత సడెన్‌గా 127 లక్షలు రావటం అసలు సామాన్యమైన విషయం కాదు. వీటిని గురించి నేను చెప్పలా. ఎందుకంటే వాళ్ళు దీన్ని కొట్టి అవును. పారేస్తారని నాకు ముందుగానే తెలుసు కాబట్టి, నేను హ్మ్. వాళ్ళకేం చెప్పలా. మనసులో ఉంచుకున్నాను. నేను మనసులోనే చాలా భగవంతుడిని ఆహ్, హ్మ్, చాలా ఈ ప్రొడక్ట్‌ని కనుక్కున్నవారు కలకాలం వర్ధిల్లాలని, దీనికోసం ప్రచారం చేస్తున్న మీలాంటి వాళ్ళు గూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, నేను అమావాస్య అర్ధరాత్రి అనారోగ్య పీడిత భారతావనిలో ఉన్నటువంటి ఈ మనుషులందరినీ బయటికి తీసుకొచ్చే శక్తి ఈ ప్రొడక్ట్‌లో ఉందేమో అనని, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడైననేమి నిక్కమైన నీలము ఒక్కటి చాలును అన్న ఒక కవితని, ఒక పద్యాన్ని గూడా దీని ప్రొడక్ట్‌కి అన్వయించవచ్చేమోనని అంతటి సంతోషకరంగా నేను మీతో మాట్లాడి ఈ ఈ ఇవి ఇంకా 10 రోజులే కాబట్టి నేను వాడింది. ఇంకా ఎక్కువ వాడటం వల్ల, ఇంకా లాభాలు రావటం వల్ల, నేను సమాజంలో తప్పకుండా ఈ దీన్ని గురించి నేను మెడలో దండలాగా యేసుకొని ఇంటింటికెళ్ళి ప్రచారం గూడా చేస్తాను. మా చుట్టాలు గూడా చాలా మంది మాకెక్కువంటే మా వంశవృక్షం చాలా పెద్దది. దాదాపుగా 2000 గడప ఉంది మాకు. అందరూ గూడా పీడితులే. షుగర్ బాధితులే, కొలెస్ట్రాల్ పీడితులే, థైరాయిడ్ బంధంలో బందుకున్న వాళ్ళే. వీళ్ళందరికీ నేను చెబుతానని, తప్పకుండా ఈ ప్రొడక్ట్ ఒక మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి ప్రొడక్ట్‌ని తెచ్చినటువంటి ఆయన కలకాలం వర్ధిల్లాలి. మీరు మీరు చెబుతున్న మంచి విషయాలు గూడా ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇక సెలవు. Yes, wonderful testimony today. Thank you.